హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 299 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ గా పుష్ప 2 సినిమా రెండో పార్ట్తో అయితే ఆగట్లేదు, మూడో పార్ట్తో యూనో వస్తుంది ఫర్దర్గా అన్నట్టుగా మనకి పార్ట్ 3 ర్యాంపేజ్ అని అయితే చూపించారు. సో పార్ట్ 3 ఎలా ఉండొచ్చు, పార్ట్ 3లో ఎలాంటి స్టోరీ ఉండొచ్చు, పార్ట్ 2 యొక్క కంటిన్యూషన్ భాగం ఎలా ఉండొచ్చు, అంటే ఇందులో ఏవైతే మిస్సింగ్ లింక్స్ ఉన్నాయో వాటిని మనం అర్థం చేసుకోగలిగితే అదే పార్ట్ 3 స్టోరీ అవుతుంది. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తా. బట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముందు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే స్పాయిలర్ అలర్ట్, స్పాయిలర్స్ ఉంటాయి. అంటే ఇంకా ఎవరైతే ఇంకా సినిమా చూడలేదో వాళ్ళు కొంచెం మరి అవాయిడ్ చేయండి, సినిమా చూసి వచ్చిన తర్వాత చూడండి. ఎందుకంటే మరి పార్ట్ 3 కోసం డిస్కస్ చేయాలంటే పార్ట్ 2 కోసం చేయాలి కదా. సో మరి స్పాయిలర్స్ ఉంటాయి, సో అందుకే ముందే చెప్తున్నా. సో ఫస్ట్ థింగ్, ఇప్పుడు బేసిక్గా సినిమా ఎక్కడ ఎండ్ అయింది, అది ఫహాద్ ఫజిలో విజయ్ దేవరకొండ, మొత్తానికి అయితే క్లారిటీ లేదు. బట్ నా గెస్ అయితే ఫహాద్ ఫజిలే, అది ఖచ్చితంగా ఫహాద్ ఫజిల్ చేయి, ఎందుకంటే చెయ్యి కాలిపోయి కనబడుతోంది. సో ఫైర్ యాక్సిడెంట్లో ఉన్నది ఇంకెవరో కాదు, ఫహాద్ ఫజిలే కదా. సో ఇట్స్ వెరీ క్లియర్. సో ఫహాద్ ఫజిలే మ్యాక్సిమం ఉంటాడు అక్కడ. సో ఫహాద్ ఫజిల్ ఏంటంటే ఓడించలేకపోతున్నాను అనే ఒక ఏమంటారు కక్షతో ఆర్ బాధతో, ఫ్రస్ట్రేషన్తో చంపడానికి ప్లాన్ వేశాడు. సో అందుకని పెళ్లి మండపంలో అయితే బాంబు పెట్టాడు, బాంబు బ్లాస్ట్ చేశాడు. సో అక్కడతో పార్ట్ 2 అయితే ఎండ్ అయింది. ఓకే, పార్ట్ 3 బిగినింగ్ దానితోనే ఉంటుంది మ్యాక్సిమం. సో పార్ట్ 3 అనేది ఏమవుతుందంటే మొత్తం పుష్ప ఫ్యామిలీ అందరూ కూడా చనిపోతారు, అందరి బాడీస్ దొరుకుతాయి ఎక్సెప్ట్ పుష్ప బాడీ. పుష్ప బాడీ దొరకదు. అండ్ మ్యాక్సిమం శ్రీవల్లి కూడా అప్పుడే అవుట్ అనుకుంటున్నాను నేను. బట్ నా గెస్ ఏంటంటే శ్రీవల్లి బ్రతికే ఉంటుంది, కానీ ఎందుకు బ్రతికుందా అన్నట్టు బ్రతికుండే అవకాశం కూడా ఉంటుంది, అంటే లైక్ సగం కాలిపోయి అట్లా అనమాట. సో ఇంకా తను ప్రెగ్నెంటే కదా, ఇంకా చిన్న వెంకటరమణ పుట్టలేదు. సో ఆ చిన్న వెంకటరమణ పుట్టేంత వరకు బతికుంటుంది. ఆ చిన్న వెంకటరమణ పుట్టేది ఎప్పుడంటే మూడో పార్ట్ క్లైమాక్స్లో, పార్ట్ 3 క్లైమాక్స్లో చిన్న వెంకటరమణ పుడతాడు, అంటే జూనియర్ పుష్ప పుడతాడు ఇంకా అప్పుడు. సో ఈ గ్యాప్లో తన వాళ్ళందరినీ చంపిన అండ్ శ్రీవల్లిని అలా చేసిన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకునే ప్రాసెస్ పుష్పది. అయితే అక్కడ ఏమవుతుంది, ఆ బ్లాస్ట్ తర్వాత పుష్ప శ్రీవల్లిని తీసుకొని, అంటే ఇలాగే జరుగుతుందని నేను ముందే చెప్పట్లేదు, ఇలా జరిగితే బాగుండొచ్చేమో అనే ఒక ఫీల్ వచ్చింది, అందుకు చెప్తున్నా. సో పుష్ప శ్రీవల్లిని తీసుకొని, సగం కాలిపోయిన శ్రీవల్లిని తీసుకొని పుష్ప ఎట్లాగో తప్పించేసుకుంటాడు, ఎందుకంటే పుష్ప ఆల్రెడీ వైల్డ్ ఫైర్. సో అందువల్ల ఫైర్ నుంచి తప్పించుకోవడం కొంచెం ఈజీయే. అంటే ఏదో డైలాగ్ కోసం చెప్పాను, అంత ఈజీ కాదు. బట్ డెఫినెట్గా పుష్ప ఈజ్ అన్ ఇంటెలిజెంట్ గాయ్. సో డెఫినెట్గా తప్పించుకుంటాడు. సో తప్పించుకొని తనతో పాటుగా తన భార్యని కూడా తీసుకొని అడవిలోకి అయితే వెళ్ళిపోతాడు. సో అప్పుడు వేర్ ఈజ్ పుష్ప అనే కాన్సెప్ట్ అయితే వస్తుంది మనకి. ఓకే, సో ఆ వేర్ ఈజ్ పుష్ప అనే కాన్సెప్ట్ వచ్చి పుష్ప కోసం అందరూ కూడా వెతుకుతూ ఉంటారు. ఒక పక్క వీళ్ళు వెతుకుతూ ఉంటారు, విలన్స్ కూడా వెతుకుతారు, ఎందుకంటే చాలామంది విలన్స్ గ్యాదర్ అయ్యారు కదా. జగపతి బాబు గారు కావచ్చు, లేదంటే జాలరెడ్డి కావచ్చు, మంగళం సీను దాక్ష కావచ్చు, వీళ్ళందరూ కూడా ఓ చోట చేరారు. సో అసలోడు ఏడి అని అడిగారు. సో అసలోడు ఫహాద్ ఫజిల్. సో వీళ్ళందరూ కూడా చేరుతారు. సో వీళ్ళందరూ కూడా కలిసి అల్లు అర్జున్ కోసం, అంటే పుష్ప కోసం వెతుకుతూ ఉంటారు. సో పుష్పాని చంపుదాము అన్నట్టే అని, అంటే బాడీ దొరకలేదు కాబట్టి బతికే ఉన్నాడని ఒక డౌట్ ఉంటుంది కదా. సో వెతుకుతూ ఉంటారు. సో అల్లర్లు జరుగుతూ ఉంటాయి పుష్ప కోసం. అండ్ అలా జరుగుతూ ఉన్న టైంలో ఒక సీసీ ఫుటేజ్ దొరుకుతుంది. సో పుష్ప అడవిలో ఉన్నాడు అని తెలుస్తుంది. సో అదైతే క్లియర్ అనమాట. సో అది క్లియర్ అంటే అట్లా జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నాను నేను, నా ఉద్దేశం అది. ఏదో అంటే నాకు ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందంటే ఇక సుకుమార్ గారు నేను బెస్ట్ ఫ్రెండ్స్,
సో ఆయన ఆల్రెడీ నాకు పార్ట్ 3 స్టోరీ చెప్పేశారు. సో అది నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను అన్నంత కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అందుకే మధ్య మధ్యలో ఇవన్నీ చెప్తున్నాను అనమాట. అట్లా జరిగే అవకాశం ఉంది, లేదంటే అలా జరుగుతుందని నాకు అనిపిస్తోందని చెప్తున్నా. సో అంత కాన్ఫిడెన్స్ చూసి ఇప్పుడు పార్ట్ 3 ఇలాగే జరుగుతుంది అనుకుంటారేమో అని చెప్పి చెప్తున్నా ముందే. సో ఓకే, ఆ తర్వాత వేరీస్ పుష్ప కాన్సెప్ట్ ఫుటేజ్ రావడం, అడవిలో ఉండడం తెలియడం, ఇవన్నీ జరుగుతాయి. సో అడవిలో పుష్ప కోసం వెతుకులాట అవుతుంటుంది. బట్ పుష్ప అయితే దొరకడు. సో పుష్ప అడవిలోంచే వీళ్ళందరినీ కూడా వేట నరికే కార్యక్రమం ఉంటుంది కదా, రప్ప నరికే కార్యక్రమం ఉంటుంది. సో ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. సో ఫైనల్గా రివెంజ్ అనేది ఫినిష్ అవుతుంది. అంటే టామ్ అండ్ జెర్రీ గేమే అవుతుంది, బట్ పుష్పయే డామినేషన్ ఉంటుంది. సో ఇట్లాగా అందరినీ కూడా చంపేస్తాడు. మ్యాక్సిమం విలన్స్ అందరినీ కూడా ఫస్ట్ హాఫ్లో చంపుకుంటూ వెళ్ళిపోతాడు. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్కి ఫహద్ ఫసిల్ని వేసేస్తాడు మ్యాక్సిమం. అండ్ ఇంకొకటి చిన్న చేంజ్ చేద్దాం స్టార్టింగ్లో చెప్పిన దానికి. అదేంటంటే శ్రీవల్లి బిడ్డకి జన్మనిచ్చేసి అప్పుడు చచ్చిపోద్ది ఇంటర్వెల్ యాక్చువల్గా. సో అక్కడ చిన్న వెంకట్రావు పుట్టేస్తాడు. సో అటు ఫహద్ ఫసిల్ చచ్చిపోయాడు అనే వార్త తెలుస్తుంది. సో వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా ఇట్లా చేసిన వాళ్ళని అందరినీ కూడా చంపేశానని చెప్పి పుష్ప చెప్తాడు. ఆ హ్యాపీనెస్తో శ్రీవల్లి చచ్చిపోద్ది, బాబుని చేతిలో పెట్టేసి ఇదిగో చిన్న పుష్ప అని చెప్పి అయిపోయింది. అండ్ ఈ గ్యాప్లో సిండికేట్ అంతా వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోద్ది, విలన్స్ చేతుల్లోకి. సిండికేట్ మొత్తం ఇంకా అప్పటి వరకు వాళ్ళ దగ్గర ఉంటుంది, డబ్బంతా వాళ్ళు తీసుకుంటారు. బట్ పుష్ప ఎప్పుడైతే ఫహద్ ఫసిల్ని వీళ్ళందరినీ కూడా చంపేస్తాడో అప్పుడు పుష్ప మళ్ళీ బాబుని తీసుకొని సిండికేట్కి రిటర్న్ అవుతాడు. సో ఇది ఫస్ట్ హాఫ్ బేసిక్గా. అంటే ఒకవేళ దీన్నే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్గా తీయాలనుకుంటే అది వేరే విషయం, అది ఆయన ఇష్టం అది. బట్ నేనేమంటానంటే ఇక్కడ మనకి విజయ్ దేవరకొండ పేరు కూడా వచ్చింది కదా. సో విజయ్ దేవరకొండ ఎప్పుడో పోస్ట్ పెట్టాడు, ద రైస్ ద రూల్ ద ర్యాంపేజ్ అని. సో ముందే చెప్పేశాడు ఆయన. సో ఇట్స్ ఎ లీకేజ్ అనమాట అది. సో చాలా పెద్ద లీకే అది ముందే. సో మ్యాక్సిమం పార్ట్ 3లో ఆయన ఉండే ఛాన్స్ ఉందనే రూమర్ చాలా గట్టిగా ఉంది. సో విజయ్ దేవరకొండ ఉన్నట్టయితే విజయ్ దేవరకొండ ఎప్పుడు వస్తాడు? ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్లో వస్తాడు. విజయ్ దేవరకొండ ఫహద్ ఫసిల్ తమ్ముడు అనుకుందాం, అదే అట్లే అనుకుందాం, ఫహద్ ఫసిల్ తమ్ముడు విజయ్ దేవరకొండ. సో అన్నని చంపినందుకు రివెంజ్ కోసం విజయ్ దేవరకొండ వస్తాడు. సో విజయ్ దేవరకొండ పుష్పాని చంపడానికి ట్రై చేస్తూ ఉంటాడు, బట్ యూనో ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. అండ్ అది బేసిక్గా అది కూడా మళ్ళీ ఛాలెంజింగ్గానే ఉండొచ్చు నాకు తెలిసి ఇద్దరికి కూడా. సో అలాగా అక్కడ మళ్ళీ వీడి వర్సెస్ అల్లు అర్జున్, అదే మరి ఆ క్యారెక్టర్ ఏందో తెలియదు కాబట్టి మనకి. సో పుష్ప వర్సెస్ విజయ్ దేవరకొండ అన్నట్టు ఉంటుంది ఆ టైంకి. సో సెకండ్ హాఫ్లో సో అలా అంతా ఉంటుంది మొత్తానికి. సో మ్యాక్సిమం సినిమా అంతా అవుతుంది. అంతా అయ్యే టైంకి అక్కడతో ఆపేద్దాం పుష్ప సిరీస్ని అనుకుంటే విజయ్ దేవరకొండ చచ్చిపోతాడు, అంటే క్లైమాక్స్లో ఈ సినిమాకి. ఇంకా అక్కడతో ఇంకా కంప్లీట్ పాజిటివ్ ఎండింగ్ పుష్ప సిరీస్కి. డన్ అండ్ డస్టెడ్ అయిపోయింది అక్కడతో. అండ్ తర్వాత పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్కి కూడా వెళ్తాడు. సో పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఆ డబ్బుని ఆపేసే ప్రాసెస్ కూడా చేస్తాడు విజయ్ దేవరకొండ. సో ఆ డబ్బుని తెచ్చుకోవడానికి తను జపాను అవన్నీ కూడా తిరుగుతూ ఉంటాడు. సో ఆ జపాన్ వెళ్ళినప్పుడే ఈ ఫైట్ సీక్వెన్స్ అయితే నడుస్తుంది. సో అందులోంచి కూడా తప్పించుకొని బయటకు వస్తాడు. సో అదంతా కూడా చేయించింది విజయ్ దేవరకొండ అని తెలిసి మళ్ళీ రివెంజ్, మళ్ళీ అటాకింగ్ ఇవన్నీ కూడా నడుస్తుంది. సో ఈ ఇంటర్నేషనల్ సీక్వెన్స్ అప్పటికి వస్తుంది. ఓకే, అలా వచ్చిన తర్వాత అదే లాస్ట్కి మొత్తం అంతా అదే చెప్తున్నా కదా. ఒకవేళ దీనికి ఒక పాజిటివ్ ఎండింగ్ ఇచ్చేద్దాం, ఇంకా పార్ట్ 4లు గట్రా ఏం వద్దు అనుకున్నట్టయితే విజయ్ దేవరకొండ అవుట్ సినిమాలో. లేదు పార్ట్ 4 కావాలి అనుకుంటే పుష్ప అవుట్, పార్ట్ 4లో జూనియర్ పుష్ప రివెంజ్. అంటే అట్లా ఉండొచ్చు, ఏమో చెప్పలేం మనము. అంటే డోంట్ నో, హూ నోస్, చెప్పలేం, ఏమైనా జరగచ్చు, అది మ్యాటర్ అనమాట. సో ఒకవేళ పాజిటివ్ ఎండింగ్ ఇచ్చేద్దాం అనుకుంటే అట్లా ఎండ్ అవుతుంది మ్యాక్సిమం. సో అంటే ఆ చైనా ఆ డబ్బు మొత్తాన్ని బ్లాక్ చేయించడం ఇవన్నీ కూడా విజయ్ దేవరకొండ చేసే పనులు. ఇవన్నీ కూడా అల్లు అర్జున్ గారికి ఫహద్ ఫసిల్ చేసే పనులు, లేదంటే మంగళం సీనో, లేదంటే జగపతి బాబు, లేదంటే వీళ్ళు చేసే పనులు కావన్నమాట. అది మ్యాటరు. సో మైట్ బి ఈ గ్యాప్లో రావు రమేష్ కూడా అగైనిస్ట్ అయిపోవచ్చు, ఆడ మళ్ళీ ఇటు తిరిగిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. అంటే రావు రమేష్ వేరే ఆప్షన్ లేదు, వాళ్ళ కింద పని చేయాల్సింది. ఇక్కడ పుష్ప కనబట్టలేదు కాబట్టి ఆ టైంలో. అట్లాగే ఇప్పుడు కేశవా కూడా అంతే, కేశవా కూడా వాళ్ళ అండర్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే పుష్ప దగ్గర ఉండడం వల్ల మొత్తం సిండికేట్ డీటెయిల్స్ అన్నీ తెలుసు కదా. సో కేశవా కావాలి, కేశవాని ఏం చేయలేరు, అది మ్యాటర్ అనమాట. సో అట్లాగా
మైట్ బి అట్లా ముందుకే అలా వెళ్ళొచ్చు అనుకుంటున్నాను నేను సినిమా. అది స్టోరీ. సో, ఇట్లా ఉండొచ్చు అనిపిస్తోంది నాకైతే. ఇలా ఉంటే బావుంటది. చూద్దాం మరి ఇంకేంటి సినారియో అనేది. సో, అంటే అప్పుడేమవుతదంటే మనకి చాలా రేసీగా ఎళ్తది సినిమా. సో, అది మ్యాటర్ అనమాట. చాలా ఫాస్ట్ స్క్రీన్ ప్లే ఉంటదప్పుడు. సో, అది మ్యాటర్ మరి. సరే గైస్ ఇది నా ఎక్స్‌పెక్టేషన్ ఇది. పార్ట్ 3 ఎక్స్‌పెక్టెడ్ స్టోరీ అని అందుకే పెట్టా. అది నా ఎక్స్‌పెక్టెడ్ స్టోరీ అది. ఏమో ఇట్లా కాకుండా ఇంకొకలాగా కూడా ఉండొచ్చేమో. మీకేమైనా ఉన్నాయా ఎక్స్‌పెక్టెడ్ స్టోరీసు నేను చెప్పింది కాకుండా? ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, అది మరి మ్యాటర్ ఇంకా. సో, ఇంకేముంది అంతే కదా! ఇంక మిస్సింగ్ బ్లాక్స్ ఏం లేవు. ఇవే మిస్సింగ్ బ్లాక్స్. సో, ఆ మిస్సింగ్ బ్లాక్స్ అన్నిటిని కలిపి ఒక స్టోరీ నేనే ఎళ్ళాను. ఈ గ్యాప్‌లో కూర్చొని. సో, అది మరి మీకు ఎట్లా అనిపించిందనేది ఇంకా మీ ఇష్టం మరిక. అది మరి. సో, థాట్స్ గైస్ దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఎప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అంటే ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి. అంటే ఈ స్టోరీ బానే ఉందా? మీకెలా అనిపించింది? నాలో ఉన్న రచయిత మీకెలా అనిపించాడో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోని. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. సో, నేను బెల్ ఐకాన్ అని చెప్పి అంటుంటే అదేదో బెల్లంకాయ అన్నట్టు వినబడుతుందని చెప్పి కొంతమంది కామెంట్లు పెట్టారు. సో, అందుకే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అండ్ నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మహీధర్. మీరు అక్కడ కూడా వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ గైస్. బై బై. నో మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.